ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరొకసారి ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం వినటానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ నూతన సంవత్సరం మీ కుటుంబాలకు ఆశీర్వాదకరముగాను, దేవుని వాక్యం వింటున్న బిడ్డలందరికీ దేవుని కృప, దేవుని యొక్క దయాకీర్తం మీ అందరి ఎడల ఉండులాగున మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ 2025వ సంవత్సరంలో ప్రియులారా, దేవుడు అనేకమైన మేలులు మన జీవితాల్లో చేయాలని నేను ఆశపడుతున్నాను. 2-5 అనగా ప్రియులారా 7 అనగా బైబిల్లో ఇది ఒక గొప్ప సంపూర్ణమైన సంఖ్యగా మనము భావిస్తున్నాం. ఎవరైతే 25వ సంవత్సరంలో దేవునికి విధేయత కలిగి దేవుని మాటలకు లోబడి పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారందరూ కూడా నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. బైబిల్లో వ్రాయబడిన మాట ఒకసారి నీకు గుర్తు చేస్తాను. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, సంవత్సరములు జరుగుచుండగా నా కార్యములు నూతనమవుతూ ఉన్నాయి అన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి నూతన కార్యాలు చేయాలి. ప్రతి సంవత్సరం నూతన కార్యం చేయాలి, ఒక అద్భుతమైన కార్యం చేయాలి, ఒక విధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని మేలుల చేత మీరు నింపబడాలి, దేవుని ఆశీర్వాదాల చేత మీరు నింపబడాలి, దేవుని దయ చేత మీరు నింపబడాలి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధన, వేదన, దుఃఖము, సమస్య, రోగాలు సమసిపోవాలి. సంతోషము, సమాధానము నిత్యం ఉండాలి. అలాగ ఉండాలంటే ఏం చేయాలి? నికోదేము అనే ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దేవుణ్ణి అడిగినప్పుడు, అయ్యా ఒకడు కొత్తగా జన్మించాలి అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి అని అడిగాడు. కొత్తగా జన్మించడం అంటే చెప్పాడు దేవుడు, నీటి చేత బాప్తిసం తీసుకోవాలి, ఆత్మ చేత అభిషేకం చేసుకోవాలి. ఈ నీటి చేత బాప్తిసం అనగా ఏమిటో తెలుసా? నీటిలో నీ పాప రోత జీవితం సమాధి చేసి నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి. ఇంకా పాపపు జీవితం వైపు నువ్వు చూడకూడదు, నూతన జీవితాన్ని నువ్వు చూడటానికి ఇష్టపడాలి. కనుక ప్రియులారా, ఈ నికోదేము అడిగిన మాటకు ప్రభువుల వారు చెప్పిన మాటను గమనిస్తే నూతన జన్మ అవసరం. నూతన జన్మ ఎవరైతే ప్రారంభిస్తారో వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. నువ్వు పరలోక రాజ్యం చూడాలంటే ఏదో చందాలిస్తేనో, కానుకలిస్తేనో, లేదా చర్చీలకు వాటికి దానాలు, గుప్త దానాలు చేస్తేనే నువ్వు పరలోక రాజ్యం చేరవు. క్లియర్గా ఇక్కడ చెబుతున్నాడు, నీటి చేత నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నీటి చేత బాప్తిసం తీసుకొని ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొనాలి. ఆయన శరీరమును, రక్తమును పానం చేయాలి. ఎప్పుడైతే అలాంటి స్వభావం కలిగి మనం క్రీస్తులో ఉంటామో వారట నూతన సృష్టిగా అందించబడతారు అట. అంటే నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తారు. అంటే గొంగలి పురుగుగా ఉన్నటువంటి ఆ పురుగు దశలుగా మారి ఓ చక్కటి సీతాకోక చిలుకలాగా మారుతుంది. అలాగే క్రైస్తవుడుగా మార్పు చెంది గొంగలి పురుగు పాపపు జీవితాన్ని నుంచి పరిశుద్ధమైన సీతాకోకలాగా ఓ అందమైన జీవితాన్ని ప్రారంభించాలి. అది దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించాలి. ప్రభు కోసం బ్రతికే జీవితం కావాలి. ప్రభు కోసం నీ జీవితాన్ని సమర్పించే జీవితం కావాలి. ప్రభు సన్నిధానంలో గడిపే జీవితం కావాలి. ప్రభు మందిరంలో గడిపే జీవితం కావాలి. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని నాకు సమర్పించు, నూతన జీవితాన్ని ప్రారంభించు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా యేసు క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి. ఎవరు నూతన సృష్టి అంటే ప్రియులారా, గమనిస్తే ప్రభువులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. పౌలు గారు ఏమన్నాడు? ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరును నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. నేను క్రీస్తు శిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్నా అన్నాడు. అలాంటి క్రైస్తవ జీవితం కావాలి. వారు క్రీస్తులో ఉన్నవారు. అందుకే బైబిల్లో చెప్తారు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. అందరూ కాదు, ఈ లోకంలో బ్రతికిన అందరూ కాదు, చనిపోయిన అందరూ కాదు, క్రీస్తు యేసునందు ఉండాలి. వారు నూతన సృష్టిగా అంచబడతారు, నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. వారి కోసమే మరొక దయాకిరీటాన్ని ఇచ్చి, మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చి,
దేవుడు నిన్ను బలపరుస్తూ ఆయన మాటలలో ఆయన యొక్క వాక్యం ద్వారా శక్తినిచ్చి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడలారా, నూతన జీవితాన్ని ప్రారంభించు. పాత జీవితాన్ని వదిలే. ఇంకా పాత జీవితం వద్దు, అక్కర లేదు, అవసరం లేదు. కొత్తగా నువ్వు జన్మించు. పరిశుద్ధాత్మలోకి రా. బాప్తిసం తీసుకో. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాటలు, నీ క్రియలు, నీ చేష్టలు దేవునికి ఆమోదకరంగా ఉండేలాగా నువ్వు జీవిస్తే నువ్వు ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచి పరమును చేరుతావు. అందుకే 2025వ సంవత్సరం 25 అనగా చెప్పాను 7, ఇది సంపూర్ణ సంఖ్య. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో ఈ యొక్క సంపూర్ణ సంఖ్యలో ఈ 25లో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన అద్భుతాలు మీ జీవితాల్లో చేస్తాడు. అనేకమైన ఆశీర్వాదాలు, అద్భుతాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు నూతన సృష్టిగా అందించబడాలి. నూతన జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడే ఆ సమయంలోనే ప్రభు, ఇదిగో నా ప్రియ కుమారుడా, కుమార్తె, భలే నమ్మకమైన నా దాసుడా అని ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. కనుక ప్రియులారా, మన జీవితాలు మార్చబడాలి. 25వ సంవత్సరంలో అద్భుతాలు నీవు, నీ కుటుంబం, ఆశీర్వాదం నీవు, నీ కుటుంబం పొందుదురుగాక. ఆమేన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. 2024వ సంవత్సరం భయంకరమైన సంవత్సరం ప్రభువా. ఎన్నో భయంకరమైన రోగాలు, జబ్బులు, సమస్యలు, వరదలు, నాయన భూకంపాలు, అల్లకొల్లం అయిపోయింది ప్రభువా దేశం. 25వ సంవత్సరాన్ని ఇస్తున్నాం. మరి ఎలాంటి విపత్తులు మాకు వస్తున్నాయో తెలియదు, ఎలాంటి జబ్బులు, రోగాలు వస్తున్నాయో మాకు తెలియదు ప్రభువా. అయితే నిన్ను నమ్మిన బిడ్డలకు ఈ 2025 సంవత్సరం ఆశీర్వాదకరముగా మారుస్తా అన్నావు. నిన్ను నమ్మిన బిడ్డలకు, నీ వాక్యానికి లోబడిన బిడ్డలకు, రక్షణ అనుభవం లేకొచ్చిన బిడ్డలకు, నీటి చేత బాప్తిసం తీసుకున్న బిడ్డలకు, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన బిడ్డలకు అయినా మీరు నూతన జీవితాన్ని ప్రసాదించి నీ గొప్ప దయాకిరీటాన్ని మాకు అనుగ్రహించి నీకు నమ్మకమైన బిడ్డలాగా మేము ఈ లోకంలో జీవించడానికి కోరుతాను. ఎవరైతే రోగముల చేత, వ్యాధుల చేత, సమస్యల చేత, అప్పుల చేత, కుటుంబ తగాదాల చేత, కోర్టు తగాదాల చేత, భూ తగాదాల చేత నైనా బాధపడుతున్నారు, ఎవరైతే క్యాన్సర్ గడ్డల చేత బాధపడుతున్నారు, ఎవరైతే నైనా పెరాలసిస్ చేత బాధపడుతున్నారు, ఎలాంటి రోగాలైనా ప్రభు స్వస్థపరిచేవారు వాక్యం ఇచ్చిన బిడ్డలు, ప్రార్థనలో ఏకీపించిన బిడ్డలకు నీ స్వస్థత అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నారు. హీల్ అవర్ సిక్నెస్ ఆన్ దిస్ బాడీస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. నీ శక్తి చేత అభిషేకించి నీ కృపలో భద్రపరుచుకుని ఈ 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి యొక్క దీవెన, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం వాక్యం బిడ్డలకు తోడై నీడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన ఛానల్ KKM JMD. మన ఛానల్ పేరు మరొకసారి చెప్తున్నాను, KKM JMD. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. చక్కగా మన ఛానల్లో వాక్యాలు, పాటలు, స్క్రిప్ట్స్ అన్నీ చూసి మీరు పరిశుద్ధతలో ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.